నారాయణపేట జిల్లా 51 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోగా 9 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ 2 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 5 స్థానాలు చేసుకునే పరిస్థితి. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 330 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా టీఆర్ఎస్ పార్టీ 149 స్థానాలు, బీజేపీ 21 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 40 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు బలపరిచినటువంటి అభ్యర్థులు ముందంజలో ఉండగా అటు గట్టి పోటీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. మరోవైపు మూడో స్థానానికి బీజేపీ కన్నా స్వతంత్ర అభ్యర్థులు మూడో స్థానాన్ని అయితే కైవసం చేస్తున్నారు. చివరి స్థానానికి బీజేపీ పడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అటు జోగులాంబ గద్వాల జిల్లాలో అటు ఎమ్మెల్యే వర్సెస్ సరితా తిరుపతి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇద్దరి మధ్యన వర్గపోరు నడిచినప్పటికీ కూడా కాంగ్రెస్ హవా అయితే కొనసాగుతున్న పరిస్థితి.